నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు చిత్తూరులో ఘనంగా సినీ నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు నగిరిలో రావణ రాజ్యాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే టీడీపీ సీనియర్ నాయకులు రామానుజ చలపతి వార్తల్లోని వివరాలు జిల్లా కేంద్రమైన చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్న నందమూరి బాలకృష్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నకేశవ నాయుడు వసంత్ కుమార్ కార్పొరేటర్ అశోక్ బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను మాట్లాడి కొంచెం దూరంగా పెట్టాను. ఈరోజు నందమూరి బాలకృష్ణ హీరో నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినోత్సవం మన అందరికీ సంతోషం. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో 164 సీట్లతో గెలిచిన శుభ సందర్భంగా మన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మనమందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా ఇదే విధంగా ఆయన నిండు 100 ఏళ్ళు ఈ పుట్టినరోజులు జరుపుకోవాలని మా ఆకాంక్ష. ధన్యవాదాలు. నగరంలో రావణ రాజ్యం మొదలైందని టీడీపీ సీనియర్ నాయకులు రామానుజ చలపతి పట్టణ 1వ డివిజన్ మాజీ కార్పొరేటర్ టీడీపీ మండల అధ్యక్షులు లతా ఉమాపతి ఆరోపించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ముఖానికి నల్లగుడ్డ చుట్టుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 1వ డివిజన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచిన గాలి భానుప్రకాష్ అనుచరులు తమపై దౌర్జన్యానికి భౌతిక దాడులకు దిగారన్నారు. చంద్రన్న పాలనలో రామరాజ్యం వస్తుంది అనుకుంటే అప్పుడే నగరిలో రావణ రాజ్యం మొదలైందని విమర్శించారు. చంద్రబాబు ఎమ్మెల్యేలు ఎంపీలకు ప్రజాసేవ కోసం పనిచేయాలని సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. వీరాభిమానులము చంద్రన్న భక్తులము ఆయన ఇప్పుడు గెలిచి సీఎంగా పదవి ప్రమాణం చేయడానికి మేము బ్యానర్ పెట్టాలని మా నగిరిపేట గ్రామంలో బ్యానర్ పెట్టుకోవాలని మేము బ్యానర్ రెడీ చేసుకున్నాము. ఇందులో భాగంగా ఎమ్మెల్యేకి అనుచరులుగా ఉన్నవారు
ఇద్దరు వచ్చి బ్యానర్ పెట్టకూడదు, ఎందుకు పెడుతున్నారని అబ్జెక్షన్ చేసి మా పైన దాడి చేయడానికి వస్తున్నారు. దుర్భాషలు ఆడినారు. ఏమని అడగగా కొట్టడానికి కూడా ప్రయత్నించారు. దయచేసి ఎమ్మెల్యే గారు మంచి పనులు చేయనివ్వండి, మీ అంచులకు చెప్పండి, దయచేసి మంచి పనులు చేయనివ్వండి, ఇలా తయారు చేయకండి, దయచేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రామానుజం చలపతి. నగిరి నియోజకవర్గం నగిరి మున్సిపాలిటీ 1వ వార్డు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడిని. మేము దాదాపు 24 సంవత్సరాలు చంద్రన్న వీరాభిమానులం, భక్తులం. ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ జరిగిన ఎన్నికల్లో దిగ్విజయం సాధించిన మా అధినాయకుడు ఈ నెల 12వ తేదీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేస్తున్న సందర్భంగా మా నగిరి మున్సిపాలిటీ 1వ వార్డులో నగిరిపేట గ్రామంలో శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్ పెట్టడానికి ఆ వార్డు మాజీ కౌన్సిలరు శ్రీమతి లత ప్రయత్నం చేసినప్పుడు ఆ గ్రామానికి చెందిన వారు వచ్చి పెట్టకూడదని అభ్యంతరం తెలుపుతూ దుర్భాషలాడి ఒక దశలో ఆమెపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారని తెలిసింది. ఇది చాలా 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 విచారకరం. చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయితే మా నగిరిలో రామరాజ్యం వస్తుంది అనుకున్నాను. కాకపోతే దౌర్భాగ్యం, తెలుగుదేశం పార్టీ ముసుగులో ఉండే రేషన్ బియ్యం దొంగలు, స్మగ్లర్లు అందరూ రెచ్చిపోయి రాబోయే రోజుల్లో మా నగిరిలో రావణ రాజ్యం తెస్తారేమో మాకు బాధగా ఉంది. అని ఎందుకు అనుకుంటున్నామంటే, మేము పార్టీ పేరు చెప్పుకొని పదవులు అనుభవించి రకరకాల లాభాలు పొందే వ్యక్తులం కాదు. మేము చంద్రన్న భక్తులం. చంద్రన్న భక్తులుగా మాకు చాలా బాధగా ఉంది. అయ్యా చంద్రన్న, మీరు ముఖ్యమంత్రి అవుతుంటే మేము చాలా సంతోషిస్తున్నాం. అదే సమయంలో మీ అండతో ఎమ్మెల్యేగా పోటీ చేసి నగిరి నియోజక ప్రజల ఆదరణతో, ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తన అనుచరులను ఉసిగొల్పి మాలాంటి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేకి అందరికీ చెప్పండి, ప్రజలకు మంచి చేయమని చెప్పండి, మీకు మంచి పేరు తెమ్మని చెప్పండి. తెలుగుదేశం పార్టీ ముసుగులో తిరిగే దొంగలు, స్మగ్లర్లు, గూండాలు, రౌడీలతో రౌడీ రాజ్యం చేస్తే మా నగిరిలో రామరాజ్యం కాదు కదా, రావణ రాజ్యమే వస్తుందని మేము చాలా బాధతో చెప్తున్నాము. చంద్రన్న, దయచేసి ఇది మీ భక్తుల వినతి. పార్టీలోని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ చెప్పండి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు అనే ఒక వ్యక్తికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మంచి పాలన చేయమని చెప్పండి. అధికారం వచ్చింది కదా అని అహంకారంతో ఊగితే రాబోయే రోజుల్లో రాజకీయ చిత్రపటంలో వీళ్ళెవరూ కనిపించరు. క్షేత్రస్థాయిలో విశ్వ హిందూ పరిషత్ను బలోపేతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని చిన్న బ్రాహ్మణ వీధిలో ఉన్న గీతా మందిరంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వడివేలు ఆధ్వర్యంలో 32 మండలాలకు కలిపి 14 ప్లకార్డులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ హిందుత్వ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. హిందుత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఆలయాల పరిరక్షణ, ఆధ్యాత్మిక ప్రచారం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఇందుకు నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్ల రాముడు, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరరావు, నగర అధ్యక్షుడు మురళి, కోశాధికారి శివకుమార్, మల్లి ఆచారి, రమేష్ బాబు, హేమలత, గౌరీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు సోమవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులను తీర్చుకోవడం జరిగిందని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందని, ఈ నేపథ్యంలోనే స్వామి అనుగ్రహంతో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు మొక్కులు చెల్లించుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోహన్ రాజ్తో పాటు నాయకులు గోవిందరాజులు, కిషోర్, మంజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి కావాలనేసి మేము గత 3 నెలలుగా తలనీలాలను అర్పించేదానికోసం అర్పించినాము. ఆయన ముఖ్యమంత్రి. అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమితో 124 సీట్లు రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఆయన పేద పొడుగు ప్రజలకు ఎండని సేవ చేసినాడు. ఆయన రుణం తీర్చుకునే దానికోసం మేము ఈరోజు కాణిపాకం వచ్చి తలనీలాలు సమర్పించి చంద్రబాబు నాయుడు పైన, అదేవిధంగా మోడీ గారి, జనసేన పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఆయన రాష్ట్రానికి, పేద బడుగు బలహీన వర్గాలకి మంచి శ్రేయస్సుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని, అదేవిధంగా వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థిస్తున్నాము. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. తిరుమలలో బాలకృష్ణ 64వ జన్మదినం సందర్భంగా తిరుమలలోని అఖిలాండం దగ్గర సోమవారం 664 కొబ్బరికాయలు కొట్టి 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్లు తెలిపారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ బాలయ్య సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మరిన్ని ప్రజాసేవ చేయాలని కోరారు. నందమూరి బాలకృష్ణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆయన ఏ పని చేసినా విజయవంతం కావాలని ఆ శ్రీవారిని కోరుకుంటున్నానని, ఆయన పుట్టినరోజు మాకు ఒక పండుగ లాంటిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓం నమో నారాయణ. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన సందర్భంగా ప్రతి ఏడాది మేము తిరుమలలో చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఈరోజు ఆయనకి పుట్టినరోజు సందర్భంగా 664 కొబ్బరికాయలు కొట్టి కర్పూరం హారతి ఇచ్చి బేడి ఆంజనేయ స్వామి వారికి అర్చనలు చేయించి ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా ఈ తెలుగు ప్రజలందరికీ కూడా ఆయనకి ఎన్నో సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆయనకి మంచి భవిష్యత్తు, అలాగే మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయనకి నిండు నూరేళ్ళు ఉండే విధంగా తెలుగు ప్రజలందరినీ కూడా ఆదరించే భవిష్యత్తు ఆయనకు ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కలిగి దైవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ప్రొడ్యూసర్ నాగవంశీ, తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరి రాజు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.